మొదటిసారి కోర్టు మెట్లు ఎక్కుతున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక ఆస్తి మరి ఇప్పుడు కోర్టు కేసులో చిక్కుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయం తెలిసి మరి జూనియర్ ఎన్టీఆర్ మరి అప్పీల్ చేశారట. మరొకసారి హైకోర్టుకి అప్పీల్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది వరకు కూడా మనం దీని గురించి తెలుసుకున్నాం. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక ఇల్లు, వాటిని అమ్మేటువంటి ఓనర్ ఎన్టీఆర్ కంటే ముందు మరొక 5గురికి అమ్మి పెట్టున్నారు. సో ఎన్టీఆర్ వాటిని కొనుగోలు చేసినప్పుడు వాటికి సంబంధించిన పత్రాలను సరిగా చూసే తీసుకున్నారు. కానీ ఆవిడ నిజంగానే చాలా చీట్ చేసిందని ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించిన ఆ ఇంటిని బ్యాంకులు రుణాలు కట్టకపోవడంతో జప్తు చేసే స్థితికి రాగా ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ చాలా షాక్ అయ్యారు. సో తారక్ లాయర్ అయితే వీటికి మరి కోర్టుకు అప్పీల్ పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్కి సంబంధించి గతంలో ఆమె ఈఎంఐలు పెండింగ్ ఉంటే దాన్ని చెల్లించి మరి ఎన్టీఆర్ గారు ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, కానీ ఆమె నకిలీ ధృవపత్రాలతో మళ్ళీ బ్యాంకులను మోసం చేసి డబ్బులు తీసుకున్నారు. దీంతో తారక్ గారికి ఏ సంబంధం లేదు. అధికారికంగా చట్ట ప్రకారం ఆయన రిజిస్ట్రేషన్ చేయించి తనకి తగిలిన డబ్బులు చెల్లించే ఆయన పత్రాలను తీసుకున్నారని, కాబట్టి సరైనటువంటి హక్కుదారుడు ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ తరపు లాయర్స్ వాదించినట్టుగా అయితే తెలుస్తోంది. పెద్ద పెద్ద వాళ్ళకే ఇలాంటి తిప్పలు తప్పడం లేదు అంటూ మరికొందరు ఎన్టీఆర్ అభిమానులు అయితే చెప్పుకుంటున్నారు. సో త్వరలోనే దీనికి ఎన్టీఆర్కి సానుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మహిళ సబ్మిట్ చేసినటువంటివన్నీ కూడా అసలు పత్రాలు కావనేదే తాజాగా కోర్టు కూడా తేల్చినట్టుగా అయితే తెలుస్తోంది.